బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారి తరపున శేఖర్ భాష పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. 3 రోజుల సమయం కావాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వాడకూడదని అవగాహన కోసం మళ్లీ వీడియోలు చేస్తామన్నారు శేఖర్ భాష. గతంలో సినీ నటి మంచులక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోస్ చేసినట్లు అభియోగాలు వస్తున్నాయి. దాంతో మంచులక్ష్మిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే కిరణ్ గౌడ్ అనే కానిస్టేబుల్ సైతం యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు. అతనిపై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, అయితే సెలబ్రిటీలు కొంతమందికి నోటీసులు పంపారు. వారందరి తరపున శేఖర్ భాష వచ్చినట్టు తెలుస్తోంది పోలీసులకి. అతను ఏమన్నారు? పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఫర్దర్ గా? దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై అటు పోలీసులు మాత్రం కొరడా చూపిస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి 11 మందిపై కూడా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్స్, అదేవిధంగా కొంతమంది ఆర్టిస్టులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో విష్ణుప్రియతో పాటు టేస్టీ తేజ ఇద్దరు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులు సర్వ్ చేసేయడం జరిగింది. కానీ వారిద్దరి తరపు నుంచి ఈరోజు శేఖర్ భాష, ఆర్జే శేఖర్ భాష ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యాడు. కొంత సమయం కావాలి, అయితే బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్ చేసినటువంటి వారు ఖచ్చితంగా విషయం తెలియదు, తమకు లీగల్ గా చేయించారు, కానీ ఇల్లీగల్ అనే విషయం తమకు తెలియకుండా ఈ యొక్క బెట్టింగ్స్ సంబంధించిన దాంట్లో ప్రమోషన్ చేశారు కాబట్టి ఇది ఏది చేసినా కూడా నేరమే అని ఇప్పటికే పోలీసు చెప్తున్నారు. అది కూడా తాను కూడా అదే చెప్పాడు, ఇది ఖచ్చితంగా నేరమే కాబట్టి దీనిపై మళ్ళీ ఇక బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్ చేయకుండా వారు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్ లో తనతో పాటు తాను కంటెస్టెంట్ గా పనిచేశాను కాబట్టి తన తరపు నుంచి ఈరోజు పోలీస్ స్టేషన్ విచారణకు వచ్చానంటూ కూడా మరోవైపు శేఖర్ భాష చెప్తున్నారు. తనకు కొంత సమయం కావాలి, ఎందుకంటే ఇద్దరు కూడా కేసులు కానీ ఎఫ్ఐఆర్ గురించి తనకు ఎలాంటి అవగాహన లేదు కాబట్టి తమకు కొంత సమయం కావాలని తన తరపు నుంచి ఈరోజు పోలీస్ స్టేషన్కి నేను వచ్చానంటూ కూడా శేఖర్ భాష కొద్దిసేపు క్రితమే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. 3 రోజుల పాటు తనకు కొంత సమయం ఇస్తే తర్వాత తన న్యాయవాదులు సంప్రదించి విచారణకు ఖచ్చితంగా హాజరవుతారు ఖచ్చితంగా అనే విషయాన్ని ఈరోజు శేఖర్ భాష వాళ్ళ తరపు నుంచి వచ్చి మాట్లాడు. చాలా మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రమోషన్ చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రమోషన్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే 11 మందిపై సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది సోషల్ మీడియా యూట్యూబర్స్ పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అందులో శ్యామల కావచ్చు, అదేవిధంగా యూట్యూబర్స్ సంబంధించినటువంటి ఆర్జే సంబంధించినటువంటి టేస్టీ తేజ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, సుప్రియ కావచ్చు, అదేవిధంగా చాలా మంది 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి అయినా ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినా, దట్టి వీడియోస్ ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టి డబ్బులు గడించాలని చూస్తే మాత్రం అలాంటి వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఈ రోజు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, ఈ కేసులో నోటీసులు ఇచ్చిన వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇచ్చారు కాబట్టి మరి రేపు విచారణకు ఎవరు హాజరైతారు ఏంటని కూడా రేపు మార్నింగ్ వరకు ఒక్కొక్క క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. హరీష్, అలాగే ఈ కేసులో మంచులక్ష్మి పాత్రపై పోలీసులు ఏం చెప్తున్నారు? గతంలో కూడా మంచు లక్ష్మి కావచ్చు, అదేవిధంగా సోనీ సూద్ కావచ్చు, చాలా మంది హర్ష సాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో విపరీతంగా ప్రమోట్ చేసి చాలా మంది కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి వారిపై కూడా ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేసులు నమోదు చేసింది కేవలం కొంతమంది మాత్రమే, అది కూడా యూట్యూబ్లలో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తున్నటువంటి వారిపైనే కేసు నమోదు. కానీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు మనం చూడొచ్చు, సోనీ సూద్ లాంటోడు, మరోవైపు హర్ష సాయి సంబంధించిన కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, వీరందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో చాలా ప్రమోషన్ చేశారు కాబట్టి వారిపై కూడా పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే 11 మందిపై సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వారందరినీ కూడా విచారణకు హాజరు కావాలని కోరారు. మరి వారందరూ విచారణకు హాజరు కాకుండా మరి న్యాయవాదులను తీసుకొని వచ్చి హాజరవుతారా లేదా అని కూడా చూడాల్సింది. ఈరోజు విష్ణుప్రియతో పాటు మరోవైపు అటు టేస్టీ తేజ కూడా ఈరోజు రావాలని చెప్పారు. కానీ వారి తరపు నుంచి ఈరోజు శేఖర్ భాష వచ్చాడు. వచ్చి తమకు కొంత సమయం కావాలి, తను ఈ కేసుల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదు, తెలియదు కాబట్టి 3 రోజుల పాటు సమయం కావాలని కోరాము. 3 రోజుల తర్వాత వారి విచారణ ఖచ్చితంగా హాజరవుతారు. ఏది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇలాంటి బెట్టింగ్
బెట్టింగ్స్ యాప్ చేయడం, ప్రమోషన్ చేయడం చట్టవిరుద్ధం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిపై అవేర్నెస్ కల్పించడం కోసం అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా ఒక వీడియోని చేస్తారు అవేర్నెస్ కోసం. ఎందుకంటే Okay. బెట్టింగ్ యాప్స్ లో లోన్ తీసుకొని చాలా మంది యువత అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా సీరియస్ గానే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.